నువ్వు ప్రతి హీరో గురించి మాట్లాడుతున్నావు కానీ మా రామ్ చరణ్ గురించి అసలుకే మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేయటం. నాకైతే ప్రీవియస్ వీడియోలు చూసుకోండి మీరు, రామ్ చరణ్ గురించే ఎక్కువ వీడియో చేసేది. కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే ఆయన లైనప్ అయితే నాకు ఫుల్ కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ రావాలి అని చెప్పి నేనైతే ఇన్ని రోజులు వెయిట్ చేశా. ఇన్ని రోజులకి అయితే వచ్చేసింది అనమాట. ఆయన లైనప్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా తెలిసిపోయింది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో క్లిప్ వినండి. साउथ की तो कितनी सारी फिल्में हैं जिनका फर्स्ट डे पोस्ट आता है ब्लॉग गेम चेंजर 186 करोड़ रिपोर्टेड ऑन डे 1, उसका लाइफ टाइम कलेक्शन 186 करोड़ नहीं हुआ था. That's a game changer. That's a game changer. ठीक है, that गेम चेंजर हिंदी में कॉर्पोरेट बुकिंग्स हो रहा है रिकॉर्ड लेवल्स. मतलब उसमें तो ఇదేదైతే ఉందో బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్స్, ప్రముఖ రివ్యూ ఇచ్చే వాళ్ళ ఇంటర్వ్యూ అనమాట. వాళ్ళు ఇక రామ్ చరణ్ గురించి, గేమ్ చేంజర్ గురించి చాలా ఇదిగా మాట్లాడారనమాట. నిజం చెప్తున్నా, మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, మీరు దీన్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఎప్పటికైనా సరే ఎవరితో అయినా సరే వాదన పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నా. రామ్ చరణ్ జీవితంలో చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా తీయటం, తమిళ్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ గారిని గుడ్డిగా నమ్మటం, అండ్ ఆ దిల్ రాజుని కూడా గట్టిగా నమ్మటం అనమాట. ఎందుకంటే మన రాజమౌళి గారు ఒక్క సినిమాతో మొత్తం మన వైపు తిరిగేలా చేసింది అనమాట. ఈ దిల్ రాజు గారు అని కూడా ఆన్లైన్ కానీ అనక తప్పట్లేదు అనమాట, ఎందుకంటే ఇండస్ట్రీలో చెప్తాను కదా అనాలి. సో గారు అని చెప్తున్నా. ఆయన అయితే ఒక్క దెబ్బతో మొత్తం మన టాలీవుడ్ పరువుని, మన తెలుగు సినిమా పరువుని తీసి పక్కకి మింగేసింది అనమాట. దీన్ని రామ్ చరణ్ అనాలా వద్దా అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేనైతే ఒకటే చెప్తున్నాను అనమాట, ఓకే పెద్ద అయితే వస్తుందన్నమాట. ఇంకా అప్కమింగ్ మూవీ చాలా ఉన్నాయి రామ్ చరణ్ గారి. సో ఏదైనా సరే ఫేక్ వేయమాకండి, ఒరిజినల్ అండి. ఒకవేళ ఫేక్ వేసినా కానీ కొద్దిగా అతికేటట్టేయండి. ఈ విధంగా వేయటం వల్ల ఈ విధంగా ఇంటర్నేషనల్ థింగులు అయితే మనం తినాల్సి వస్తుందన్న. ఒకటే నేను చెప్తున్నా అన్న, మంచిగా తెలుగు డైరెక్టర్ నమ్ముకో, తెలుగు ప్రొడ్యూసర్ని నమ్ముకో, ఏదైనా సరే నీ హ్యాండ్ ఓవర్లో ఉంచేలా చూసుకో. లేదా ఈ విధంగా అయితే మనకు వచ్చినటువంటి పరువు, మనకు వచ్చినటువంటి పేరంతా కూడా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతే. నేను ఒకటి చెప్పాలి అంటే, సచిన్ కొడుకు సచిన్ కాలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేదు, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవిని దాటిపోయిండు. చిరంజీవి గారి కన్నా ఎక్కువ ట్రోల్ అవుతుంది అనేటటువంటిది 100% వస్తాం. దాన్ని అయితే మార్చుకోవాలనేటటువంటిది అందులో ఉందన్నమాట. ఇదైతే ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. సో మ్యాటర్ ఏంటంటే, పెద్ద సినిమా ఏంటి అసలు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. సినిమా ఏమో 2026 అన్నారు, మరి ట్రయల్ ఎప్పుడు వస్తాయి, సాంగ్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు అనమాట. అండ్ చాలామందికి ఆ సినిమా మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ కూడా డల్ ఉంటుండే. దానికి గల కారణం ఏంటంటే క్రికెట్ అనేటటువంటి నేపథ్యంలో తీశారు. ఒకవైపులో దసరా సినిమాలో కూడా అది ఉంది అని చెప్పి చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవతలు ఉంది అల్లాటప్ప డైరెక్టర్ కాదు బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఏదో స్టైల్గా ఉన్నాడు, ఏదో అమాయకంగా ఉన్నాడు, చేతులు కట్టుకొని కబాలీలో మన చిరంజీవి గారు మన రజనీకాంత్ లాగా ఉండవు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అలా కాదురా బాబు, ఆయన ఒరిజినల్ వేరుంది. ఆయన కానీ కథలో కాన్సన్ట్రేషన్ చేస్తే మామూలుగా ఉండదు అనేటటువంటిది రియాలిటీ అనమాట. విజయ్ సేతుపతి గారు హీరో, ఆయన ఒక మంచి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో. అలాంటి ఆయన్ని ఫాదర్ రోల్ చేయాలి సార్ హీరోయిన్కి అని చెప్పి ఒప్పించి తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీపిచ్చిండు అంటే ఆయన లెవెల్ ఏంటి అనేటటువంటిది అర్థం చేసుకోండి. అది మన బుచ్చిబాబు గారిది. అండ్ ఆయన కాస్ట్ సెలక్షన్ కూడా మామూలుగా ఉండదన్నమాట. సో పెద్ది కోసం కూడా ఒక కన్నడ యాక్టర్ని పెట్టిండు, మన బాలీవుడ్లో ఉన్నటువంటి మిర్జాపూర్ మున్నాబాయిని పెట్టిండు. ఈ విధంగా ఒక డిఫరెంట్ అయినటువంటి కాస్ట్ వస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా అందరికీ కూడా తను అట్రాక్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే, పెద్ది ఆడేటటువంటి విధానం అనమాట. క్రికెట్ ఆడినప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారనమాట, అసలు ఆ బౌలర్ ఎవర్రా అంత దగ్గరకు వచ్చిందాక. దానికి కూడా నేను ఆల్రెడీ ఆన్సర్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్ది సినిమా రిలీజ్ అయ్యాక అది కానీ నేను నిజం చెప్తున్నా, రామ్ చరణ్ హేటర్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా బాగోకూడదు అని చెప్పి ప్రార్థనలు చేయండి, ప్రేయర్లు చేయండి. వన్స్ ఆ సినిమా బాగుంటే మట్టికి ఏ రికార్డు మిగలదు. టాలీవుడ్లో ఉన్నటువంటి, బాలీవుడ్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 50% రికార్డులు ఎగిరిపోతాయి అనేటటువంటిది వాస్తవం. అది పెద్దికి ఉన్నటువంటి పవర్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీకే అర్థమైంది అనమాట. ఎందుకు చెప్తున్నా, ఎందుకంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే, మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే, ఢిల్లీ అనేటటువంటిది మన స్టేటే కాదు, మన వ్యవహారమే కాదు, మన భాషే కాదు, కానీ వాళ్ళు చూసుకున్నట్లయితే పెద్ద సినిమాకి సంబంధించిందే రీక్రియేట్ చేశారనమాట. రీక్రియేట్ చేసి పెద్దలు కొట్టినట్టే క్రికెట్ అయితే ఆడేటటువంటి ప్రయత్నం చేశారు. దానికైతే మన రామ్ చరణ్ అన్న థ్యాంక్ యూ అని ఇచ్చిండు. కానీ నా సపోర్ట్ ఎప్పటికీ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి అనేటటువంటిది కూడా తెలియజేసిండు. అది పెద్ద యొక్క రేంజ్ అయితే ఉందో ఐపీఎల్ దాకా వెళ్ళిపోయింది. మీరు అనొచ్చు, రామ్ చరణ్కి RRR మూవీ తర్వాత అంత ఆదరణ లేదు, అంత గొప్ప హైప్ లేదు, అంత గొప్ప ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మీరు అనొచ్చు. అవన్నీ కూడా ఫేక్ అనమాట. వన్స్ పెద్ద రిలీజ్ అయ్యాక వీటన్నిటికి కూడా ఆన్సర్ వస్తుంది అనేటటువంటిది 100% ఫ్యాక్ట్. ముఖ్యంగా మన బుచ్చిబాబు గారు యాక్టింగ్ చూస్తారు, ఆ యాక్షన్స్ చూస్తారు. క్లైమాక్స్ అంటే మామూలుగా ఉండదంట. ఒక 2000 మందితో భారీ ఫైట్ చేసేటటువంటి ప్రయత్నం జరిగిందంట. క్రికెట్ అయితే మ్యాక్సిమం మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుందంట. ఇప్పటిదాకా మనం అప్పుడెప్పుడు లగాన్ అప్పుడు చూసినాం అనుకుంటా సరైనటువంటి క్రికెట్. ఆ తర్వాత ఏ సినిమాలో కూడా మనకు సరిగ్గా క్రికెట్ని అయితే చూపించలేదు. MS ధోనికి మించి అయితే ఈ సినిమాకు
ఉంటుంది అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఎనగా ఆ టీజర్ అయితే నాకైతే పిచ్చిగా ఎక్కేసింది. అది ఫ్రెండ్స్ పెద్ది గురించి. అండ్ నెక్స్ట్ లైనప్ గురించి మాట్లాడుకుంటే సుకుమార్ గారు రామ్ చరణ్ ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పి బాగా వార్తలు వస్తున్నాయి అనమాట. ఆల్రెడీ పెద్దికి సంబంధించినటువంటి షూటింగ్ కంప్లీట్ అయిపోవచ్చింది, కొద్దిగా షూటింగ్ ఉందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ఎవర్రా ఏమంటే సుకుమార్ గారితో అని చెప్పి మనందరికీ తెలుసు అనమాట. అది కొద్దిగా డీలే అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. సుకుమార్ గారు ఇంకా స్క్రిప్ట్ మీద ఉన్నారంట, ఆయన ఇంకా రాసుడి మీద ఉన్నారంట. ఆయన రాసిన తర్వాత ఆ సినిమా అయితే కొద్దిగా లేటుగా స్టార్ట్ అయ్యింది అని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన సందీప్ రెడ్డి వంగాతో అందరికీ కూడా ఇది మైండ్లో ఉన్నటువంటిది అనమాట. ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారు డిన్నర్కి పిలిచారు, డిన్నర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈజీగా రామ్ చరణ్తో కూడా ఒక సినిమా ఉంటుందేమో అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, చాలామంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు అనమాట. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, సందీప్ రెడ్డి వంగ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిందంటే నువ్వు చెప్పిన ఆగడు, నేను చెప్పిన ఆగడు, చిరంజీవి గారు చెప్పిన ఆగడు, ఆ దేవుడు చెప్పిన ఆగడు అనమాట. ఆయన మైండ్లో ఒక్కటే ఉందనమాట. ముందే ఈజీగా ఒక మన మహేష్ బాబు గారితో సినిమా తీద్దాం అనుకుంటూ, కానీ మహేష్ బాబు గారేమో నేను ఈ సినిమాకి సెట్ కాలే, నాకు వదిలే అని చెప్పిండు. ఆ తర్వాత అదే సినిమాని రణబీర్తో తీసినా లేదా అదే యానిమల్, ఇది మనందరికీ తెలుసు. ఆ తర్వాత డెవిల్ అది ఇది అన్నట్లే, కానీ ఇదే వాస్తవం. ఆ తర్వాత ఆయన తీద్దాం అనుకున్నటువంటి సినిమా స్పిరిట్ సినిమానే తెత్తరా ఆయన. స్పిరిట్ సినిమా ప్రభాస్తో తెత్తడా, రామ్ చరణ్తో తెత్తడా అనేటటువంటిది ఒక డౌట్ ఉండొచ్చు, కానీ ఆ సినిమానే తెత్తడు. నేను ఊహించే దాని ప్రకారం అయితే మన సినిమా రెడీగా ఉంది, కథ రెడీగా ఉంది, అంతా రెడీగా ఉంది, కానీ మన సందీప్ రెడ్డి వంగ గారు కాస్ట్ ఇంకా ఎత్తుకుతేటటువంటి పనిలో ఉన్నట్ట. ఆ కాస్ట్ ఎతికిన తర్వాత ప్రభాస్ను అప్రోచ్ కాగానే ప్రభాస్ అటు ఇటుగా 3-4 సినిమాలు అట్ ద సేమ్ టైం నటిస్తాడు. అదేవిధంగా ఆ సినిమాలో కూడా నటించేస్తారు. కాబట్టి స్పిరిట్ అయిపోయాక ఏమో ఇట్స్ హ్యాపెన్స్ అనమాట. అంటే స్పిరిట్ అయిన తర్వాత సందీప్ గారితో రామ్ చరణ్కి ఒక సినిమా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి గట్టిగా వినపడుతున్నాయి అనమాట. నేను దీనికోసం కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జరగాలన్నమాట. ఎత్తిన ప్రతి ఏళ్ళు మూసుకోవాలన్నా, వాగిన ప్రతి నోరు మూసుకోవాలన్నా సందీప్ లాంటి చేతిలో పడితే ఈజీగా మన రామ్ చరణ్ యొక్క లెవెల్ ఏంటి అనేటటువంటిది అందరికీ తెలిసిపోద్ది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజుతో 100% సినిమా ఉందంట. మ్యాక్సిమం ఇప్పుడు తీసేటటువంటి కూలీ సినిమా తర్వాత ఖైదీ 2 ఉంది, ఇది పక్కా జరిగింది అని చెప్పి ఆయన అయితే తెలియజేస్తుండో, దాంట్లో డౌట్ లేదు. ఖైదీ 2లో మన రామ్ చరణ్కి ఒక గెస్ట్ రోల్ అయితే ప్లాన్ చేస్తున్నంట మన లోకి గారు. ఇప్పటి నుండే మ్యాక్సిమం అక్కడ నుండే ఆ యొక్క ఎల్సీయూ అయితే మళ్ళీ మొదలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండో. అప్పుడెప్పుడో రోలెక్స్ దింపి జయ్యని లేపిండు మనకు ఇది విక్రమ్ సినిమాని. అదేవిధంగా ఈ ఖైదీ 2ను కూడా రామ్ చరణ్ ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి ఇంకా లేపేటటువంటి ప్రయత్నం చేస్తుండు. టాలీవుడ్లో కూడా ఎల్సీయూ అడుగు పెట్టాలి అని అంటే దానికి మెయిన్ రీజన్ రామ్ చరణ్ అని చెప్పి బయట గట్టి వార్తలు అయితే వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది అనమాట లైనప్. బుచ్చుబాబు గారితో సినిమా అయిపోయిన వెంటనే మన సుకుమార్ గారితో అయిపోయిన తర్వాత ఇట్స్ హ్యాపెండ్ అంటే 100% జరిగింది అని చెప్పట్లా, సందీప్తో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్తో అయ్యాక మ్యాక్సిమం లోకేష్తో అయితే సినిమా అయితే, ఇదైతే మీరు డౌట్ పెట్టుకోమాకండి. ముఖ్యంగా నేనైతే పెద్ది కోసం ఇగ్గలే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ గురించి ఒక వీడియో చేశాను, డెఫినెట్ వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. అసలు సింధూర్ ఏందో మాక్ డ్రిల్ అన్నారు అది ఏంటి అనేటటువంటిది మీకైతే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.